హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు భాషా ఫారెక్స్. సో ఈరోజు ఒక చాలా మంచి ఇంపార్టెంట్ టాపిక్ చెప్పడం కోసం నేను మీ ముందుకైతే వచ్చాను. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ట్రెండ్ లైన్ అండి. ట్రెండ్ లైన్స్. ఓకే, సో అసలు ట్రెండ్ లైన్ అంటే ఏంటి? ఓకే, చాలామందికి మనకి మార్కెట్లో త్రీ టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి అప్ ట్రెండ్. సో దీన్ని మనం బుల్లిష్ ట్రెండ్ అని కూడా అంటాము. సెకండ్ వచ్చేసి మనకి డౌన్ ట్రెండ్ ఉంటుందండి. అండ్ థర్డ్ వచ్చేసి మనకి సైడ్ వేస్ మార్కెట్ అనేది ఉంటుంది అన్నమాట. దీన్ని మనం కన్సాలిడేషన్ అని కూడా అంటాం. అయితే మనం ఏ ట్రెండ్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అసలు ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంటే అప్ ట్రెండ్ అండి. పేరులోనే ఉంది అప్ మాట, అంటే మార్కెట్ అనేది పైకి వెళ్తుంది, అంటే ప్రైస్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఎవరు ఎక్కువగా యాక్టివ్గా ఉంటారంటే బయ్యర్స్ అండి. కొనేవాళ్ళు ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ ఎప్పుడు కూడా అప్ ట్రెండ్లు ఉన్నప్పుడు స్ట్రైట్ అవే ఈ విధంగా వెళ్ళదండి. ఓకే, మార్కెట్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా వెళ్ళదు. సో మార్కెట్ ఎప్పుడు ఎలా వెళ్తుందంటే, సో ఈ విధంగా మార్కెట్ అనేది కూడా ఎప్పుడు కూడా పైకి వెళ్తూ ఉంటుంది. సో స్ట్రైట్ మీరు చూసుకుంటే దీన్ని మనం ఏమంటామంటే హై అండి, లో అంటాం దీన్ని. ఓకే, సో ఈ లో చూసుకుంటే దీనికి కొంచెం పై ఉంది కాబట్టి దీన్ని హయ్యర్లో ఉంటాము అండ్ హయ్యర్లో. ఓకే, ఈ విధంగా మనం హయ్యర్లో ట్రెండ్ కూడా కనెక్ట్ చేసుకుంటూ ఒక ట్రెండ్ లైన్ కనుక మనం డ్రా చేసుకుంటే ఆ ట్రెండ్ లైన్ ఎలా ఉంటుందండి, పైకి అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఈ విధంగా హయ్యర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ ఇది వచ్చేసి హయ్యర్ హై అండ్ హయ్యర్ హై. సో ఈ విధంగా ఎప్పుడైతే మార్కెట్ మనకి హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుందో అప్పుడు మనకి మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్లో ఉందని తెలుసుకుంటాం. సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే బై చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 పాయింట్స్ దగ్గర పర్చేస్ చేశాను. సో అది 105కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ రీట్రేస్ అవుతుందండి. దీని మనం రీట్రేస్ అంటాం, లేదంటే పుల్ బ్యాక్ అని కూడా అంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే పుల్ బ్యాక్స్ అన్నమాట. ఓకే, ఇందాక మనం చెప్పినట్టు మార్కెట్ ఎప్పుడు కూడా ఒకేసారి స్ట్రైట్గా వెళ్ళదు, కొంత పుల్ బ్యాక్ తీసుకుని వెళ్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి హయ్యర్ లోస్ అండ్ హయ్యర్ హైస్ అనేది కనెక్ట్ చేసుకుంటూ ఒక ట్రెండ్ లైన్ మనకి గీసినప్పుడు ఆ లైన్ అనేది ఎప్పుడైతే మనకి ఇలా పైకి అయితే ఉందో అప్పుడు మన ట్రెండ్ ఏమని చెప్తామంటే అప్ ట్రెండ్ అనేది చెప్తాం. ఓకే, ఇప్పుడు లో ట్రెండ్ అనేది మనకి ఎలా ఉంటుందో చూద్దామంటే, లో ట్రెండ్ ఇన్ ద సెన్స్ మనకి డౌన్ ట్రెండ్ అనమాట. సేమ్ ఏ విధంగా అయితే మనకి అప్ ట్రెండ్ అనేది ఉందో అదే విధంగా లో ట్రెండ్ అని కూడా ఉంటుంది, డౌన్ ట్రెండ్ ఉంటుంది. అయితే ఇందాక మనం చెప్పిన డౌన్ ట్రెండ్ కూడా ఎప్పుడు మనకి ఇలా స్ట్రైట్ అవే డౌన్ రాదు. ఓకే, ఏ విధంగా అయితే హయ్యర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ హై ట్రెండ్ పైకి వెళ్ళిందో డౌన్ ట్రెండ్ కూడా ఈ విధంగా మనకి క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది హై, దీన్ని మనం ఏమంటామంటే లోవర్ హై. ఎందుకంటే ఈ హై అనేది దీనికన్నా కొంచెం లో ఉంది కాబట్టి దీన్ని లోవర్ హై అంటాము. ఇది కూడా లోవర్ హై. ఓకే, సో ఇది మీరు చెప్పేయచ్చు ఇది లో. నెక్స్ట్ ఏమొస్తుంది, ఎస్ మీ మైండ్లో ఉన్నది లోవర్ లో. ఎప్పుడైతే మనం లోవర్ లోస్ అన్నీ కూడా కనెక్ట్ చేసుకుంటూ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటాం, హయ్యర్ లోస్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక ట్రెండ్ లైన్ ఎప్పుడైతే డ్రా చేసుకుంటామో ఈ విధంగా దీన్ని మనం ఏమనొచ్చు అంటే కనుక ఒక డౌన్ ట్రెండ్ అనేది చెప్పొచ్చు. డౌన్ ట్రెండ్లో మనకి మార్కెట్లో ఎవరు ఉంటారంటే సెల్లర్స్ ఉంటారంటే వీళ్ళని మనం బేయర్స్ అని కూడా అంటాం. ఓకే, ఇక్కడ మనం ఈ ఆర్డర్ ఏం తీసుకోవాలండి, సెల్ ఆర్డర్స్ అని ఎక్కువ తీసుకో. ఇంకొకటి అండి, ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఓకే, సో ఎప్పుడు కూడా ట్రెండ్కి అగెయిన్స్ట్గా మనం ఎప్పుడు కూడా ట్రేడ్ అనేది చేయకూడదు. అంటే ఎప్పుడైతే మనకి బై ట్రెండ్ ఉందో బై ట్రెండ్లో మన సెల్స్ కోసం వెతకూడదు, ఎప్పుడైతే మనకి డౌన్ ట్రెండ్ ఉందో బైస్ కోసం వెతకూడదు. సో ట్రెండ్తో పాటుగా మనం వెళ్ళిపోతే ప్రాఫిట్స్ కూడా అలాగే ఉంటాయి. బట్ మనం అగెయిన్స్ట్ ట్రెండ్ చేసామంటే మాత్రం డెఫినెట్లీ మనం లాసెస్ అయితే చూడాల్సి ఉంటుంది. ఈ రెండు కాకుండా థర్డ్ ట్రెండ్ వచ్చేసి మనకి సైడ్ వేస్ మార్కెట్ అండి. పేర్లోనే ఉంది సైడ్ వేస్ మార్కెట్ అన్నమాట. సైడ్ వేస్ అంటే మార్కెట్ పైకి వెళ్ళదు, కిందికి వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక సపోర్ట్. సో ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ మీద తర్వాత చెప్తాను. యాక్చువల్లీ నేను క్యాండిల్ స్టిక్స్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ క్యాండిల్ స్టిక్స్ చెప్పే ముందు మనకి ట్రెండ్ అనేది అర్థం కాకపోతే కనుక క్యాండిల్ స్టిక్స్ అనేవి అర్థం కావు. సో మన నెక్స్ట్ సెషన్లో క్యాండిల్ స్టిక్ గురించి చెప్తాను. సో ఇక్కడ సైడ్ వేస్ అనేది ఏంటంటే
మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ రీచ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో ఈ విధంగా మార్కెట్లో ఎప్పుడైతే మనకి ఈ విధంగా ఉందో దీని మనం ఏమంటామంటే సైడ్ వేస్ మార్కెట్ అంటామండి. ఈ సైడ్ వేస్ మార్కెట్లో మనం అసలు ట్రేడ్ అనేది తీసుకోకూడదు. 100కి 99 చేసే మిస్టేక్ ఏంటంటే ఈ సైడ్ వేస్ మార్కెట్లో ట్రేడ్స్ అనేవి తీసుకొని మనీ అనేది పోగొట్టుకుంటూ ఉంటాం. సో బెటర్ మనం 2 సెషన్స్ ట్రేడ్ చేయాలి. ఒకటి అప్ ట్రెండ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి, డౌన్ ట్రెండ్ చెక్ చేసుకోవాలి. అప్ ట్రెండ్ ఉంటే బై పెట్టుకోవాలి, డౌన్ ఉంటే సెల్ పెట్టుకోవాలి. సైడ్ వేస్లో మాత్రం మీరు ట్రేడ్ అనేది చేయకండి. సో చేసి డబ్బులు అయితే పోగొట్టుకోవద్దు. ఓకే, సో రోజుకి 24 అవర్స్లో ఒక 16 to 18 అవర్స్ అనేది మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుంది. సో వెయిటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మార్నింగ్ ఒక షార్ట్ అవుట్ చూస్తాను, మీరు చూడొచ్చు. సో సైడ్ వేస్ మార్కెట్లో మన ట్రేడ్ అనేది అసలు తీసుకోకూడదు. తీసుకోవడం వల్ల మనకు చాలా లాసెస్ అయితే వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హోప్స్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే కనుక మన ఛానల్కి ఒక భాష ఫారెక్స్కి ఒక సబ్స్క్రిప్షన్ ఇచ్చుకోండి. నెక్స్ట్ అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.